తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణరెడ్డి తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో తీరొక్క బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి విశాల శ్రవణ్ రెడ్డి కోలాటంతో బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చారిత్రాత్మకమైన పండుగ, కాకతీయ కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ ఆధారంగా ఈ పండుగ ఆచరణలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కొద్దిగా సైడ్ అయ్యండి మేడం వస్తుంది. శ్రీకాంత్ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆహ్వానం రావడం జరిగింది, బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి. ఈ అంగన్వాడీస్తోని నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే నేను ఉమెన్ అండ్ చైల్డ్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వీళ్ళు చాలా సపోర్ట్ చేసారు. ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను ఇక్కడ 13 సెక్టర్స్ నుంచి దాదాపు 362 మంది మీ కలిసి ఆడాము ఇక్కడ బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లల ఫెస్టివల్. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆడవారిని రిప్రజెంట్ చేస్తూ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన కల్చర్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా దగ్గర 6 మండలాలలో కలిసి 320 మంది టీచర్లు ఉంటారు. ప్రతి నెల ఫస్ట్ వీక్లో మేము ఒకటి ప్రాజెక్ట్ మీటింగ్ నిర్వహిస్తాము. అట్లాగే విధి నిర్వహణలో ప్రాజెక్ట్ మీటింగ్ జరుపుకొని మా 13 సెక్టార్ల టీచర్లు, మా సూపర్వైజర్లు, మా చైర్పర్సన్ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి గారితో మేమందరం కలిసి ఈరోజు పసుపు కుంకుమలకి గౌరమ్మ పండుగ మేము చేసుకోవడం జరిగింది. ఈరోజు గౌరమ్మను పెట్టి మేము బతుకమ్మలు ఆడుకోవడం, అఫీషియల్గా కాకుండా పర్సనల్గా ఒక ఆడపిల్లలు ఏదైతే బతుకమ్మ ఆడుకుంటున్నారో ఈ వారం అంతా కలిసి మేము ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ధన్యవాదాలు.